ప్రభుత్వంలో ఉండే ఎవరైనా పబ్లిక్ కోసం పనిచేయాల్సిందే. ఏ ప్రభుత్వం ఉంటే వారితో కలిసి పనిచేయాల్సిందే. అయితే పబ్లిక్ పనుల కంటే పొలిటికల్ పనులు ఎక్కువగా చేసుకునే వాళ్లతోనే సమస్య. అనుకోకుండా కాలం మారిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలన్న కన్ఫ్యూజన్లో పడిపోయారట కొందరు నేతలు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇద్దరు అంతర్మదనంలో పడ్డారట. లోక్సభ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ సెగ్మెంట్లో 38,000 ఓట్లు, బోధ్లో 22,000 ఓట్లే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 50% ఓట్లు తగ్గాయట. పార్టీపై వ్యతిరేకతతోనే తక్కువ ఓట్లు వచ్చినాయని బాధపడుతున్నారట. రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై లెక్కలేస్తున్నారట. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. పార్టీ మార్పుపై ఆమె కాదన్నా ఊహాగానాలకు మాత్రం స్టాప్ పడట్లేదట. కాంగ్రెస్ లో చేరాలని కొందరు సన్నిహితులు లక్ష్మికి సలహాలిస్తున్నారట. ఎమ్మెల్యే కోవలక్ష్మికి రాజకీయ గురువుగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరితే అధికార పార్టీ హోదాలో జిల్లాలో ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తున్నారట. బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటతోనే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్తున్నారట ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఇక బోధ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో జత కట్టారట. బోధ్ ఎమ్మెల్యే అనిల్ బీజేపీలో చేరతారనే చర్చ జరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలిచిన లోక్సభ ఎన్నికల్లో 3rd ప్లేస్ లో ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ లో అనిల్ జాదవ్ చేరికకు కొన్ని ఈక్వేషన్స్ అడ్డొస్తున్నాయట. మాజీ ఎంపీ సోయం బాపురావు ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే వచ్చే ఎన్నికల్లో తన సీటుకు ఎసరొస్తుందని భయపడుతున్నారట. రాజకీయ భవిష్యత్తు కోసమే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కాషాయ దళంలో చేరతారని గులాబీ సీనియర్లు క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. ఇక బీజేపీ ఎల్పీ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో అనిల్ జాదవ్ కు సన్నిహిత సంబంధాలున్నాయట. ఫైనల్ గా బీజేపీలో చేరడమే శ్రేయస్కరమని అనుకుంటున్నారట ఎమ్మెల్యే అనిల్. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కారు దిగాలని ఖరారయ్యారట. ఇద్దరు వేర్వేరు దారుల్లో వెళ్లేందుకు రెడీగా ఉన్నారట. ఒకరు అధికారం కోసం, మరొకరు పొలిటికల్ ఫ్యూచర్ కోసం జంపింగ్లపై ఎత్తులేస్తున్నారట ఇద్దరు ఎమ్మెల్యేలు.